ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో 3 సాకెట్లకి 3 స్విచ్లకి కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది వీడియో పూర్తిగా వివరిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మళ్ళీ ఎలక్ట్రిషన్కి వెళ్తుంది వాళ్ళు కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ 3 రెడ్ వైర్లు అవి ఓన్లీ స్విచ్ల దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్లు అండి, న్యూట్రల్స్ మాత్రం కాదు ఫేస్లు. అంటే ఏం చేయాలంటే 3 సాకెట్లు ఉన్నాయి కదా, 3 సాకెట్లు ప్రతి సాకెట్కి ఎన్ ఎల్ ఈ అని ఉంటుందండి. మనం ఆల్రెడీ ఎన్కి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఎల్కి మనం ఈ రెడ్ వైర్ కనెక్ట్ చేసుకోవాలండి. ఎల్ అంటే లైన్. ఈ విధంగా అంటే నార్మల్గా మనం సాకెట్ల కంగా బోర్డు ఒక దగ్గర వేసాము, అలాగే స్విచ్ల కంగా బోర్డు ఒక దగ్గరికి వేసామండి. ఎందుకంటే టీవీ కోసమని మనం వేరే బోర్డులు వేసాము. అందుకోసమని సాకెట్లకి ఇక్కడ కనెక్షన్ వేయడం చూపిస్తున్నాను. మనం ఏ సాకెట్ అయితే మొత్తం 3 సాకెట్లు ఉన్నాయి కదా, 3 సాకెట్ల ఎల్ వైర్కి కనెక్ట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ముందు సాకెట్ కనెక్ట్ చేశాను, అలాగే 2 సాకెట్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 సాకెట్లకు పూర్తి అయింది. అలాగే ఒక వైర్ ఉంది కదా, ఆ వైర్ ఏం చేయాలంటే అది 3 సాకెట్కి కనెక్ట్ చేసుకోవాలండి. రెడ్ కలర్ కదా ఫేస్, 3 సాకెట్కి కూడా ఎల్ టెర్మినల్ ఉంటుంది కదా, ఆ టెర్మినల్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. వేరే టెర్మినల్ కనెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎల్ అనేది ఇప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా నేను మూడు సాకెట్లకి 3 వైర్లు కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు న్యూట్రల్ విషయానికి వస్తే, న్యూట్రల్ వైర్ ఉంది కదా, బ్లాక్ వైర్ ఆల్రెడీ నేను ఎన్ఎల్కి కనెక్ట్ చేసుకున్నానండి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అక్కడ న్యూట్రల్ వైర్ అక్కడ ఉంది, దాంతో కనెక్ట్ చేసేసుకుంటాను. మీకు డౌట్ రావచ్చు ఫేస్ వైర్ ఇక్కడ రావాలి కదా అని. ఫేస్ వైర్ ఇక్కడ రాదండి, ఎందుకంటే ఇక్కడ స్విచ్ లేవు కాబట్టి స్విచ్ వేసిన దగ్గరికి ఫేస్ వైర్ అనేది మనం లాగేసుకుంటాము. ఈ విధంగా న్యూట్రల్ కనెక్ట్ చేసుకొని టేప్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం సాకెట్లకి కనెక్షన్ అనేది వేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము మామూలుగా స్విచ్లు ఉన్నాయి కదా, స్విచ్లు కూడా కనెక్షన్ ఏ విధంగా చెప్తాను. ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా, ఇందాక 3 వైర్లు అంటే సాకెట్ల దగ్గరికి వెళ్ళినటువంటి 3 వైర్లు అన్ని ఫేస్ వైర్లే. ఈ 3 వైర్లు ఏం చేయాలంటే మనము ఇక్కడ 4 మెటల్ బాక్స్ వేసానండి. 4 మెటల్ బాక్స్కి మనం 4 సీట్ తీసుకున్నాము. ఆ సీట్కి 4 స్విచ్లు వేసానండి. ఆ 4 స్విచ్లు మనం 3 వాటికే మనం ఉపయోగించుకుంటాము. ఒక స్విచ్ నార్మల్గా ఎంటీగా ఉంటుంది, ఖాళీగానే. సరే కదా, ఈ విధంగా మనము ఈ 3 ఫేస్లను మనం ఏం చేయాలంటే, ఫేస్లు కాదు కంట్రోల్ ఫేస్ని ఏం చేయాలంటే మనం స్విచ్కి కనెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను డైరెక్ట్గా ఫేస్ అనేది వేసేసుకున్నానండి. 4 స్విచ్లు కలిపి ఒక వైర్ అనేది నేను స్విచ్లకి కంట్రోల్ కోసం నేను ఫేస్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను. అంటే స్విచ్ చేస్తే సాకెట్ పనిచేసేలాగా ఈ విధంగా నేను ఏం చేస్తున్నానంటే మొత్తం 3 వైర్లు ఉన్నాయి కదా, 3 వైర్లు కనెక్ట్ చేసేసుకుంటున్నానండి. అలాగే ఒక రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ వైర్ అంటే ఫేస్ వైరు, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ వైర్ అండి. అది ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా తీగలు ఏమైనా ఉంటే పైకి వేసుకోవాలి, ఎందుకంటే 2 దాంతో కనెక్ట్ అవ్వకూడదు. అలా కనెక్ట్ అవుతే దాని మీద కూడా వర్క్ అయిపోద్ది, ఏమన్నా కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కరెక్ట్గానే ఆ స్విచ్ కంగానే కనెక్ట్ అయ్యేలా వేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఫేస్ వైర్ అండి. ఈ ఫేస్ వైర్ ఏం చేయాలంటే కింద నేను 4 వాటిలు కలిపి రాగి వైర్ వేసి చూసారు కదా, అంటే 4 స్విచ్లని కామన్ చేస్తానండి. ఆ 4 స్విచ్లు కామన్ చేసిన వైర్కి మనము ఈ విధంగా ఫేస్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ 4 వాటికి ఫేస్ అనేది వెళ్తుంది. ఆ పైనుంచి మనం సాకెట్లు కంట్రోల్ అనేది చేస్తాము. ఈ విధంగా నేను 3 సాకెట్లకి 3 స్విచ్లకి కనెక్షన్ అనేది వేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.